2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది. మేము అధికారంకి వచ్చిన నెల నుంచి మేము ఏ నెలలో అధికారంకి వస్తామో ఆ నెల నుంచే వికలాంగులకు 6,000, వృద్ధుల వితంతులకు, ఒంటరి మహిళలకు 4,000 పెంచేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఆ వాగ్దాన పత్రం నా దగ్గర ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే ఆ నెల నుంచే పెన్షన్ పెంచిస్తానన్నాడు. కానీ 20 నెలలు గడిచినా మన పెన్షన్ పెరగలేదు. రెండోది, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కేసీఆర్ గారు. ఎన్నికల సమయం నాటికి ఆయన ముఖ్యమంత్రి కూడా ఆయన వాగ్దానం చేశాడు. మేము కూడా 6,000 పెన్షన్ వికలాంగులకు ఇస్తాం, మేము కూడా వృద్ధుల వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 మళ్ళీ ఇస్తాం, మేము మరొకసారి అధికారం వస్తే అవి ఇస్తాము అని ఆయన చెప్పాడు. ఆయన అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ప్రజలు తీర్పునిచ్చారు. కాంగ్రెస్ అధికారం కట్టబెట్టిండ్రు, కేసీఆర్ ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచట్లేదు. మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటిది? ఆయన కూడా హామీ ఇచ్చాడు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటి? ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచమని చెప్పి ఓట్లేసి గద్దెనెక్కాడు కనుక 20 నెలలుగా పెన్షన్ పెంచలేదు కనుక ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి మీరు ఎందుకు వికలాంగుల పెన్షన్ పెంచట్లేదు, ఎందుకు వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచట్లేదు, ఎందుకు పెన్షన్ పెంచట్లేదు అని చెప్పి గట్టిగా అడగాల్సింది కేసీఆర్ గారు. ఆయన ఇచ్చేటోడు కాకపోవచ్చు, అడిగేటోడు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా. ఇప్పుడు 20 నెలలుగా ఆయన పెన్షన్ పెంచడు, 20 నెలలుగా ఆయన పెన్షన్ పెంచమని ఆ సభలో అడగడు. మీరు కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చూసినది తక్కువ, ప్రజల్లో తిరిగేది కూడా తక్కువ. ఆయన ఎర్రవల్లిలో ఉండబడిన సొంత ఫామ్ హౌస్లో గడిలో పడుకుంటారు. ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ మోసాలను ఎండగట్టి ప్రజల పక్షాన నేనున్నానని చెప్పి ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడమే ప్రతిపక్ష నాయకుడి బాధ్యత కావాలి. ఆ బాధ్యత అయినా నిర్వహించట్లేదు. ఇక్కడ రెండు అర్థమైంది నాకు. పెంచాల్సింది రేవంత్ రెడ్డి, 20 నెలల్లో పెన్షన్ పెంచట్లేదు. పెన్షన్ పెంచమని అడగాల్సింది కేసీఆర్, 20 నెలలుగా ఈయన అడగట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ఆయన పెన్షన్ పెంచమని మోసం చేశాడు, ఒక ఆయన పెన్షన్ పెంచమని అడగకుండా గడిలో పడుకున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పేద వర్గాల బిడ్డగా మీ పెన్షన్ పెంచాలని దాని అంటే ప్రభుత్వం మోసం కనిపిస్తుంది, ప్రతిపక్షం వైఫల్యం కనిపిస్తుంది. పెన్షన్ 20 నెలలుగా పెంచకపోవడం మోసమే కదా. పెన్షన్ పెంచమని అసెంబ్లీకి వెళ్ళి అడగకపోవడం ఈయన చేతకాంతనమే కదా, ఈయన నిర్లక్ష్యమే కదా. అసలు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎందుకు పోతలేడు? ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో గడిలు ఎట్లా పడుకుంటాడు? ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు అర్థమైపోయింది ఎందుకు ఈయన పెన్షన్ పెంచడు అని, ఎందుకు ఈయన పెన్షన్ పెంచడం అడగట్లేదు అని. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో పెన్షన్ వస్తేనే బతికేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ కుటుంబాల్లో పెన్షన్ మీదనే ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళ కుటుంబ నేపథ్యం చెప్తే అంతకుముందు వాళ్ళకు 800 ఎకరాల భూమి ఉండేనట. 800 ఎకరాల భూములు ఉన్న భూస్వాముల కుటుంబంలో పుట్టిన వాళ్లకు పెన్షన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కుటుంబం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు గడిలోనే ఉన్నది. గడిలో ఉండేటోళ్లకు పెన్షన్ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు. కాబట్టి పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు అంటే వాళ్ళకు చిన్న సూపు ఉన్నది. వీళ్ళకి ఎందుకు పెంచాలి? ఏదో ఎన్నికల సమయంలో వాగ్దానం చేశాం, మనం ఓట్లు వేసుకున్నాం, గద్దెనెక్కాం, అది అయిపోయింది. వీళ్ళకి ఎందుకు పెన్షన్ పెంచాలని ఒక నిర్లక్ష్యం, చిన్న సూపు మన వర్గాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బంగ్లాలో పుడితే, కేసీఆర్ గారు గడిలో పుడితే, నేను ఒక పేద పూరి గుడిసెలు పుట్టాను కాబట్టి మీ గురించి అందులో భాగంగా సెప్టెంబర్ 9న జరగబోయే సభకు రమ్మని కోరడం కోసం నేను తిరుగుతున్నాను. ఎందుకంటే నేను మాట్లాడతాను, మీ తరఫున కొట్లాడతాను, కానీ నా ఒక్కడి వల్ల కాదు.
మీరు నాకు అండగా ఉంటే ఖచ్చితంగా సాధించడానికి అవకాశం నేను నేరుగా ఇవాళ బోధన వచ్చిందంటే నేరుగా మా హైదరాబాద్ నుంచి ఇంట్లో నుంచి నేను బయలుదేరి రాలేదు. నేను ఇవాళ బోధన వచ్చి మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే నేరుగా హైదరాబాద్ నుంచి ఇంట్లో నుంచి నేను రాలేదు. ఒక నెల 10 రోజుల నుంచి తిరుగుతూ మీ దగ్గరికి నేను వచ్చాను. ఒక నెల 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి తెలంగాణ తిరుగుతలేడు, ప్రతిపక్ష నాయకుడు గడిలోనే పడుకున్నాడు. కానీ పెన్షన్ పెంచమని తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ మీ దగ్గరికి వచ్చాను. నేను ఎన్ని జిల్లాలు తిరిగాను, ఎన్ని నియోజకవర్గాలు తిరిగి ఇక్కడికి వచ్చాను, మళ్ళా రేపు ఎన్ని నియోజకవర్గాలు రేపటి నుంచి తిరగబోతున్నానో మీకు ఒకసారి తిరిగిందే వినిపిస్తాను. నేను పోయిన నెల 15వ తారీఖు నాడు ఇంట్లో నుంచి బయలుదేరి వికారాబాద్లో ఇట్లాంటి సభ పెట్టిన. వికారాబాద్ నుంచి నేను మేడ్చల్కి వచ్చాను. మేడ్చల్ నుంచి సిద్దిపేట పోయినా, సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయినా, కరీంనగర్ నుంచి మంచిర్యాల, ఆ తర్వాత నిజామాబాద్ వచ్చిన, తర్వాత నిర్మల్ వచ్చిన, మహబూబ్నగర్ వచ్చిన, నారాయణపేట వెళ్ళిన, గద్వాల పోయిన, వనపర్తి పోయిన, నాగర్ కర్నూలు పోయిన, రంగారెడ్డి పోయిన, హైదరాబాద్ జిల్లా సభ జరిపిన, భువనగిరి పోయిన, ములుగు పోయిన, మహబాద్ పోయిన, ఖమ్మం పోయిన, కొత్తగూడెం పోయిన, భూపాలపల్లి పోయిన, సిరిసిల్ల పోయిన, మెదక్ పోయిన, సంగారెడ్డి పోయిన, వరంగల్ పోయిన, జనగాం పోయిన, హుజూర్ నగర్ పోయిన, మిర్యాలగూడ పోయిన, కొడంగల్ పోయిన,